నమస్కారం ప్రజలారా, వనక్కం వనక్కం ఎందుకన్నానంటే ఇప్పుడు రోజాక చెన్నైలో ఓడాది. ఎందుకంటే మరి మన ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలపైన బాగా ఆసక్తి మీకు లేనట్టుగా ఉన్నది. మరి చెన్నైలోదా ఇప్పుడు చెన్నై నుంచి రాజకీయాలు చేద్దామని అనుకుంటా ఉన్నది. కాబట్టి మనం అక్కడ నుంచి పోటీ చేస్తే బాగా ఉంటుందని తిరువల్లూరు టికెట్ కూడా అడిగిందని తెలుస్తూ ఉన్నది. సరే, ఏది ఏమి అయినప్పటికీ కూడా మన రోజా అక్క ఈరోజు ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి మనం కూడా అంటే ఎందుకంటే మాట్లాడు శివరాజు అనుకునేరు స్వామి, అట్టేం కాదు. అంటే ఆ బార్డర్లో ఉండే వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా. ఇప్పుడు తిరువల్లూరుకి మా నగిరికి బాగా సంబంధాలు ఉంటాయి. అంటే మా బార్డరే కాబట్టి అందుకు చెప్తున్నాం స్వామి, మళ్ళా వేరేగా ఏమనుకోవద్దు. అదిదా సరే. ఇప్పుడు ఎన్న రోజా ఏమి మాట్లాడుతూ ఉండదో మనం విందాం ప్రజలారా. విన్న తర్వాత ఖచ్చితంగా మనం వీడియోని విశ్లేషణ చేస్తాం. సరే చెప్పు రోజాక్క. అడుగు పెట్టిన తర్వాత ఎన్ని జరగాలో అన్ని జరిగాయి. ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో మనం అందరం కూడా చూసాం. ఎందుకంటే గతంలో ఎంతో మంది చైర్మన్ గా పనిచేసినప్పుడు ఇలాంటి అపస్థితులు ఎప్పుడు కూడా జరగలేదు. కానీ ఈ రోజు బిఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా చూడండి. వైఎస్ఆర్ వాళ్ళు 50 కోట్లు పెట్టి బుక్కులు కొట్టేశారు. అవన్నీ రూమ్ లో వేస్ట్ ఉన్నాయి. అసలు ఆ భగవద్గీతలో ఏముంది చెత్తదప్ప అంటాడు. ఆ మూతి మీద 4 పట వేయాలనిపించింది నాకు. పోకూడదా? పోయి మూతి మీద ఆగకూడదు. అయితే బిఆర్ నాయుడు నేను ఎందుకు వద్దన్నా? నిన్నెవరన్నా వద్దన్నారు? నువ్వేమన్నా పోతా ఉంటే ఎవరన్నా నిన్ను ఆపినారా? మరి మనంత హుందాగా రాజకీయాలు చేయాలన్నా, మనంత హుందాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి టికెట్లు అమ్ముకోవాలన్నా, మనంత నీ అంత హుందాగా రోజక్క మరీ చెప్తున్నాక ఉంగలకదా నీకుదా ఇదిదా ప్రశ్న ఎన్నన్నా. టీటీడీ ఎవరైతే రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉంటారో వాళ్ళకు ఇళ్ల స్థలాల కేటాయింపులో మనం ఆ పుత్తూరు దాటుకున్నాక ఆ టోల్గేట్ దగ్గర మనం ల్యాండ్ తీసుకొని దాన్ని ఏ విధంగా మనం బోర్డు మీటింగ్లో పెట్టి ఎంత కొట్టేస్తున్నామక్క, దాని గురించి చెప్పక రాష్ట్ర ప్రజలు వింటారు బాగా. ఎందుకు మనం చెన్నైలోకి వచ్చని ఎందుకు ఇటువంటి హౌలే మాటలు మాట్లాడిన పాట మనకు మన పార్టీకి ఏమైనా లాభం వస్తుంది అంటే ఏమొస్తుంది? ఎట్లా వస్తుంది? కాసే ఆత యానించి వస్తుందమ్మా ఇటువంటి వ్యాఖ్యలు చేసి. ఇప్పుడు బిఆర్ నాయుడు ఒకటి దొరికినాడు, ఆ హౌలే వీడియోలు తయారు చేశాము. ఆయనే చెప్తున్నాడు మాకు వరే స్వామి 30 సంవత్సరాల నుంచి మేము వాళ్ళ ఇళ్ళకి పోవటం, వాళ్ళు మా ఇంటికి రావటం ఒక బంధుత్వం ఆయనే చెప్తా ఉంటే ఇంగి పనికి మాలిన మాటలు ఇంత మాదిరి ప్రెస్ మీట్లు ఎదికి రజాక ఎదికిదా? ఇది అన్నకు ఏమైనా లాభం ఉంటుందా? ఏమీ లేదు. మనం ఏ విధంగా వాళ్ళ దగ్గర టీటీడీకి సంబంధించినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీల దగ్గర ఏ విధంగా కట్టేసినామక్క లెక్క, దాని గురించి ఒకసారి చెప్పవక్క బాగా ఉంటుంది. దాని గురించి చెప్పదు. ఎంతసేపటికి పేపర్ పంపించినారు, అది కూడా సూచన చదువుతుంది. సరే, ఇంకా ఏందో చెప్తాను విందాం. ఎందుకంటే మనం ఇక్కడ మీరు దయచేసి చెప్తున్నా, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయాలి. ఎందుకంటే మన పార్టీలో మాజీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రివర్యురాలు, అదేవిధంగా మంచి సంఘ సంస్కర్తగా పేరు పొందినటువంటి ఆర్కే రోజా గారు మరి ఆమె ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మనందరం కూడా దాన్ని వినాలా, ఇని రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలా. అది మన బాధ్యత. అది చెప్పుక. ఎందుకంటే అలాంటి వాడు టీవీ5 లో అసభ్యమైన వాటిని చూపించే మెంటాలిటీ ఉన్నవాడికి, అవి చూసే మెంటాలిటీ ఉన్నవాడికి, అవి చేసే మెంటాలిటీ ఉన్నవాడికి భగవద్గీత గొప్పదనం, భగవద్గీతలో ఉన్న సారాంశం ఎలా అర్థమవుతుంది? అందుకే దాంట్లో ఏమి లేదు చెత్త అంటున్నాడు. అంటే అసభ్యకరమైనటువంటి టీవీ షోల గురించి, బూతు షోల గురించి, మరి ఇంకొక రకమైనటువంటి చిత్రాల గురించి మనమే మాట్లాడాలి. మరి రాష్ట్ర ప్రభులో ఉండేటువంటి ప్రజానీకం, మరి ముఖ్యంగా ఇప్పుడు తమిళనాడులో ఉన్నారు కాబట్టి అక్కడ ఉండేటువంటి వ్యక్తులు, మరి ఇక్కడ ఉండేటువంటి ఈ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు, మరి మనం మాట్లాడుతూ ఉంటే బూతు షోల గురించి, మనం ఏ విధమైనటువంటి బూతు షోల్లో కూర్చొని వెకిలి నవ్వులు, మనం ఎటువంటి డ్యాన్సులు, మరి అది తమ వృత్తి. నేను దాన్ని కించపరిచి మాట్లాడడం లేదు కానీ నేను ఏమి చెప్తానంటే మనం మంది చూసుకుందాం. ముందు మన షోలు ఉన్నాయి. ఇప్పుడు మన షోలు బ్రహ్మాండంగా మనం మంచి చిత్రాలు నటించున్నాం, మనం మంచి కామెడీ షోలు చేస్తున్నాం, మనం మంచి ఏంది బతుకు బండ్లు నడుపున్నాం. అంటే భార్యాభర్తలను ఇద్దరిని ఎడగొట్టేదే మరి అది కలిపేది ఏంది లేదా? సరే, ఏదో అట్లాంటిది కూడా మనం చేసుకున్నాం. మనమేమి ఆశామాశ మనసులో ఏమి కాదు కదా. మనం బ్రహ్మాండమైనటువంటి షోలు చేస్తున్నాం. మనం మంచి సంఘ సంస్కర్తగా పేరు కూడా వచ్చింది మనకు. తద్వారా
మనం షోల గురించి మాట్లాడితే బాగుండదేమోనని నా అభిప్రాయం అక్క. సరే చెప్పు. దీని మీద ఖచ్చితంగా హిందువులందరూ కూడా వెనకబడాలి. ముఖ్యంగా బీజేపీ వాళ్ళు, ధార్మిక సంస్థల వాళ్ళు, పేపర్ చూస్తుంది, అలాగే పేపర్ చూస్తుంది, సంఘాలు కూడా ఈ బిఆర్ నాయుడు మాట్లాడే మాటలకి స్పందించాలి, చెప్పాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఓకే, బాగానే ఉండదు నీ అభిప్రాయం, నేనేం కాదంటాంలా, అగ్రి. మనం ఖచ్చితంగా రోజా గారు చెప్పినట్టు మరి హిందూ సంఘాలందరినీ రావాలా, హిందువులందరూ రావాలంటున్నావు. మన జగనన్న అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల పాటు హిందూ దేవాలయాల మీద దడుగులు జరిగినప్పుడు ఎక్కడ పుణుకొని నిద్రపోతా ఉన్నారక్క. మరి దేనికి మాట్లాడటం లేదు? మీరు సోమవారం వచ్చారా, మంగళవారం వచ్చారా, బుధవారం వచ్చారా అని చెప్పి మరి కింది నుంచి బస్సులు పెట్టి తిరుమల దర్శనానికి తీసుకొని పోయినటువంటి తమరు, మరి తిరుమల దర్శన టికెట్లు అమ్ముకున్నటువంటి తమరు, సేవలు అమ్ముకున్నటువంటి తమరు, వస్త్రాలు అమ్ముకున్నటువంటి తమరు, ఈరోజు హిందువుల గురించి అదేవిధంగా హిందూ సంఘాలను రెచ్చగొట్టడము, మళ్ళీ బీజేపీ వాళ్ళని లాగటము, మరి గతంలో హిందూ దేవాలయాల మీద, దేవాలయాల్లో ఉండేటువంటి విగ్రహాల మీద హుండీలు చోరీ జరిగినప్పుడు, దేవుడు మాన్యాలు కొట్టేసినప్పుడు ఆ రోజు దేనికి మాట్లాడలేదు కా నువ్వు? ఇవన్నీ మన ప్రభుత్వంలోనే కదమ్మా జరిగినాయి. చెప్పుక్క, ఇది ఎంతవరకు న్యాయంకా నువ్వు మాట్లాడేదే? ఆ రోజు సైగ్గా ఉండి ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్ నుంచి పేపర్ పంపించినారులే అని చెప్పి నువ్వు కూర్చొని, నువ్వు చెన్నైలో కూర్చొని నువ్వు మాట్లాడితే ఎవడుకా వింటాడా? ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడితే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఏమనుకుంటారని అన్నా సోయలేకంట ఎందుకు ఈ పనికిమాలిన మాటలకా? ఏదో చెన్నైలో ఉండవు, సరే ఏదో జరుగుతూ ఉండాది, ఉండొచ్చు కదా, చెప్పు. ఎందుకంటే మన హిందూయిజాన్ని, మన ధర్మాన్ని, మన భగవంతుణ్ణి, అలాగే మన భగవద్గీతని చులకనగా మాట్లాడే ఇలాంటి వ్యక్తికి టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉండే అర్హత ఉందా? అలాంటి వాడిని వెంటనే రాజీనామా చేయించి నడపట్టుకొని గంటేయాలని కూడా వీళ్ళందరినీ కోరుకుంటున్నారు. చెప్పులే. ఈరోజు ఒక వీడియో రిలీజ్ అయింది, బిఆర్ నాయుడు ప్రెస్ మీట్ లే చూడండి, నిజమా కాదో మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన కోసం చాలా మంది ఆడవాళ్ళు తెగ మాట్లాడుతున్నారు, కొంతమంది అయితే ఏకంగా ఆయన సమర్థించేస్తున్నారు పొలిటికల్ నాయకులు. ఆయన ప్రెస్ మీట్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అది నిజమా కాదా అని. ఆయన మీద ఏఐ చేసి బ్యాడ్ చేయాల్సినంత అవసరం ఎవరికి కూడా లేదు, ఆయన అంత గొప్ప వ్యక్తి కూడా కాదనేది తెలుసుకోవాలి. రెండవది, ఆయన మాట్లాడిన మాటల్లో ఆ వీడియోలో తప్పే ఉంది. ఆ వీడియోలో ఉన్న ఆవిడ మాకు 25-30 సంవత్సరాలుగా మా అందరికి ఒక మంచి రిలేషన్షిప్ ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ చేశారా లేదా మా ఆవిడ కంప్లైంట్ చేసిందా, ఏంటి బాధ? ఇంకా అయిపోవాలా? ఆన్సర్ నువ్వే చెప్పినావు. ఇప్పుడు బిఆర్ నాయుడు గారి ప్రెస్ మీట్ గురించి నువ్వే చెప్పినావు, ఆన్సర్ నువ్వే చెప్పినావు. ఆయనే చెప్పినాడు ప్రెస్ మీట్ పెట్టి, మాకు బంధుత్వం ఉన్నది, మేము 25-30 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇళ్ళకు మేము పోతాం, మా ఇళ్ళకు ఓళ్ళు వచ్చారని చెప్పినారని చెప్పి నువ్వే చెప్తున్నావు రోజా. కాక నీకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమని చెప్పి ఏమన్నా సెలర్ వేసారా? అయినా అంత సెలర్కి ఇప్పుడు పాలు మాలవు, ఎందుకంటే మనం ఆర్థికంగా బాగానే స్థిరపడినాము, మరి మనకు మంచి మంచి ఆస్తులే కూడా కొన్నాం కదా. మరి ఇంకెందుకు ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? నువ్వు మూతి మీద మేము కొడతా ఏంది ఊరికే? ఎందుకు పనికి మాలిన మాటలు? మనం ఎందుకు ఊరికేనే? మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మనం కొండను కాపాడినాం, ఏ విధంగా కొండ మీద అభివృద్ధి చేసినాం, ఏ విధంగా భక్తులకు ఇబ్బంది లేకుండా, ఇబ్బంది కలగనీయకుండా మేము చేసినటువంటిది ఇది, మేము ఈ విధంగా ఇటువంటి పనులు చేసినాం అని చెప్పే దమ్ము ధైర్యం లేదు. మనం రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి చేసిందో నాదంటే అది లేదు. హిందువుల పట్ల మాట్లాడే అర్హత మనకు కానీ, మన జగనన్నకు కానీ, మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులకి ఎవరికి కూడా లేదు. మరి ఇటువంటి పకోడీ మాటలు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి? నువ్వు చెన్నైలో ఉన్నావు, సుమ్మా ఏదో ఒక బిర్యానీయో ఏదో ఒకటి తిని కూర్చొని ఉండకుండా ఎందుకు ఈ మాదిరి ప్రశ్నలు? నీకు ప్రశాంతంగా ఉండు. మన తెలంగాణలో నీకు ఎక్కడా కూడా మంచి షోలు ఏమి రావడం లేదని కూడా తెలుస్తుంది. మరి గతంలో ఆయన శ్యాంప్రసాద్ రెడ్డి ఎవరు ఉన్నారు కదా, ఆయన ఇచ్చాడు మంచి అవకాశాలు ఇచ్చాడు, ఇబ్బంది లే, కొద్ది రోజులు ఓపిక పట్టుకో, ఏదో ఒక షోలు చేసుకో, 3 ఏళ్ళ పాటు ఏం పనే ఉన్నది. ఏదైనా ఉన్నప్పుడు ఇట్లా 2-3 రోజులు జరిగిపోయినా ఒక 4-5 రోజులకు ఒక ప్రెస్ మీట్ పెట్టు. మరి ఆ పేపర్ రావాలి కదా ఆడి నుంచి. మనం ఊరికే మాట్లాడేటువంటి అంత విషయ పరిజ్ఞానం మన దగ్గర లేకపోయా. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, మా రోజా అక్క గారు చాలా మంచి నటి. మరి ఆమె మరి బిఆర్ నాయుడు టీవీలో ఏదో వచ్చాదంటారు, అంటే మేము నటించినటువంటి
ఈ చిత్రాలు ఏ విధంగా ఉంటాయి, మరి రాష్ట్రంలో ఉండేటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఏ విధంగా మమ్మల్ని ఆదరించినారు, మేము చేసినటువంటి బూత్ షోలు కావచ్చు, అదేవిధంగా ఇతర కావచ్చు, రాబోయే రోజుల్లో కూడా మంచి మంచి క్యారెక్టర్లు ఉంటే ఖచ్చితంగా రోజా గారు కూడా మళ్ళీ వచ్చి మనందరినీ కూడా రంజింపజేస్తారని తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రోజా గారి వ్యాఖ్యలు మీకేమనిపించినాయి అనేది మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.